ఎస్ఐ అంబర్పేట ఎస్ఐ విజయ్ అనే ఎస్ఐ రోడ్ మధ్యలో బైక్ పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని చెప్పేసి ఒక పెద్దాయన వెళ్ళి కొంచెం బండి పక్కన పెట్టరాదని చెప్పిన దానికి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి మెంటల్గా హరాస్ చేసిరంట. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో మొత్తం వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? తను ఏం చేసిందంటే, నేను పక్క మా బండి ముందు ఆపేయండి బండి ఆపంగా నేను పక్క పెట్టండి బండి అన్న. యాక్చువల్గా అతను ఎవరో నాకు తెలియదు. అది జరిగి నిప్పేసేసిన తర్వాత అప్పుడు ఎస్ఐ అని చెప్పి తెలిసింది అప్పుడు నాకు. పోలీస్ అని తెలియదు, ఫస్ట్ పోలీస్ అని తెలియదు నాకు. ఒక పక్కగా పడి బండి అన్న. ఇతను ఏమన్నాడు, రై అని చెప్పేసి అన్నాడు. ఇతను నేను చాలా రిక్వెస్ట్ చేసినాను, లేదంటే పోనీ పెద్దవాడిని నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు పేస్ మేకర్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, వదిలేసారు, పోనండి వదిలేసేసేయండి, ఇంత అర్థం చేసేయండి అంటే ఇమ్మీడియట్గా వైర్లెస్లో ఎస్ఐని పిలిపించాం, కానిస్టేబుల్ని పిలిపించి మా కార్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి. లేడీ కూడా ఉంది. ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు కార్లో? నేను మా రిలేషన్ ఇచ్చిన ఆమె సీనియర్ సిటిజన్, ఆమె 66. ఇట్లా సీనియర్ సిటిజన్స్ ఇట్లా హెరాస్ అవుతాం మంచిగా. కానీ దట్ డే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, చాలా కోపం వచ్చింది. అతనిది ఏ వెహికల్? అతను మామూలు మోటార్ సైకిల్, అతన్ని టూ వీలర్ అడ్డం పెట్టేశాడు, కారుకి అడ్డం పెట్టేశాడు, కదలకుండా వెళ్ళద్దు, నడవండి చలో పోలీస్ స్టేషన్ నడవండి అని చెప్పేసి. ఏ స్పాట్లో అయింది అది మన లాల్ బంగ్లా ఉంది కదా, లాల్ బంగ్లా కొద్దిగా ముందర వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి టోవర్డ్స్ రామంతపూర్ వెళ్తుంది. అక్కడ మేమంటే డిస్టర్బ్ చేశాడంటే, ఎవరో అమిత్ షా ఎవరు వస్తున్నారని చెప్పేసి మేము డిస్టర్బ్ చేశాను. అసలు అమిత్ షా రావట్లేదు, ఎవరు రావట్లేదు అక్కడికి, అసలు క్రౌడ్ కూడా ఎవరు లేదు. ఎప్పుడైంది? నవంబర్ 24 10:30కి టైం 10:30. ఏమన్నారు తీసుకెళ్ళి? ఏమన్నారు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. మా రిలేషన్ అంటే ఆమెను అక్కడ బయట కూర్చోమన్నా, మీ ఇద్దరం లోపలికి. ఇక్కడ లేడీస్ రాకూడదు కదా పోలీస్ స్టేషన్కి. ఆమె చాలా భయపడి ఏడ్చేస్తుంది. లిటరల్లీ షీ ఈజ్ వీపింగ్. టైం ఎంత అయింది అప్పుడు? మార్నింగ్ 11 అయింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అంటే తను పొజిషన్ కంపౌండ్లోనే ఉంది తను కూడా. ఓకే, మేమిద్దరం సిఐ దగ్గర మాట్లాడడానికి మేమిద్దరం వెళ్ళాము. ఏమన్నాడు అక్కడ ఎస్ఐ తీసుకెళ్ళి? అయితే మళ్ళీ ఎస్ఐ వచ్చేసి మాట్లాడాడు. అయితే ఇదే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మాట్లాడి నేను మధ్యలో మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుకు నువ్వు అన్నాడు. గమ్మున కూర్చొని అని పద్ధతి అది. అంటే రెస్పెక్ట్ లేకుండా ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడాడు. నాకు ఎట్లా అంటే కోపం అట్లా వచ్చింది. ఏం చేయలేదు కదా వాళ్ళని. ఎంతసేపు కూర్చోబెట్టారు అక్కడ? 1/2 అవర్. ఇంకో అతను అక్కడ టేబుల్ మీద కూర్చున్నాడు. ఈయన అంటున్నాడు, మా మీదే కంప్లైంట్ ఇస్తాను, పోలీసు వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తాను. 100 డైల్ చేశానండి. అంటే వాళ్ళ ఫస్ట్ ఎవరు పోలీస్ అని తెలియదు కదా మీకు? మాకు అసలు పోలీస్ అని తెలియదు. మాకు అసలు పోలీసుని తెలిసిన తర్వాత సారీ వదిలేసండి, ఏదో బండి పక్క పెట్టమని చెప్పేసి అన్నాము. కానీ దాన్ని తప్పించి మిమ్మల్ని మా మాటలే కదా, ఒక మాట లేదు మిమ్మల్ని. నీ కొడుకు చెప్పుకో. ఎట్లా కేసు ఏమైనా అయిందా? కేసు అంటే వాళ్ళు కేసు పెట్టారు. అది ఏం కేసు? అది IP 786 70. ఎవరు మీ మీద పెట్టి? అయితే మీరేమన్నారు అక్కడ? ఏమైందండి, అదే వెళ్తుంటే ఇట్లా బండి అడ్డం పెట్టారు కదా. ఏం లేదండి, బండి అడ్డం పెట్టారని హలో అన్నారు, అంతే, ఇంకేం అనలేదు అంటే. ఇంకా ఆయన లేదు నేను డ్యూటీ చేస్తున్నా అంటే, నేను బండి కొంచెం పక్క పెట్టి డ్యూటీ చేసుకోవాలండి అన్న. అంతే. ఇంకా ఆయన కోపం వచ్చేసి అక్కడ రోడ్ మీద కొంచెం చాలాసేపు ఆపి మళ్ళీ పిఎస్కి తీసుకెళ్ళి నా మీద కేసు పెట్టారు. IPC 186 అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్, ఇంకా 70 PPT కేసు అని పెట్టారనమాట. సరే నేను వెళ్ళాను, కోర్టుకి వెళ్ళాను, చాలాని కట్టేసి వచ్చేసాను. కానీ నాకు కూడా యాక్చువల్లీ నేను మా బాబాయ్ అంతా వీఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ 1-2 months ట్రామాలో ఉన్నాం. అసలు ఏం జరిగింది, తప్పు మాది ఏం లేదు అని చెప్పేసి. అయితే ఈ మధ్యలో నాకు తెలిసింది ఏంటంటే, సుప్రీంకోర్టు 2006 ఆర్డర్ ఉన్నది. దాంట్లో ఏం రాశారంటే, ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు సెటప్ ఏ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ. పోలీస్ హరాస్మెంట్ కానీ అబ్యూస్ ఆఫ్ పవర్ ఎక్కడ జరిగినా కూడా డీసీపీకి కానీ హైర్ అథారిటీస్ కమిషనర్కి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు పోలీస్ మీద. అయితే మేము రిటర్న్ కంప్లైంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది కాకుండా సరే ఇది జరిగింది. నేను 2 క్వశ్చన్స్ అడుగుతానండి. ఒకటి ఏంటంటే, నా కేసు నా మీద వేశారు కదా, సీనియర్ సిటిజన్స్ అండ్ హార్ట్ పేషెంట్, ఇంకా వాళ్ళ రిలేటివ్ లేడీ, తను కూడా 62 years లేడీ, వాళ్ళిద్దరిని ఎందుకు పిఎస్కి తీసుకెళ్లారు? ఆయనకి ఏమైనా అవుతుంటే మేము తర్వాత మళ్ళీ ఆ ట్రామా కోసం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆయనకి ఏమైనా అవుతుంటే ఆయన రిటర్న్ తీసుకొచ్చేవారా? మా బాబాయ్ అవుతారు ఆయన ప్రాణం పోతే మీరు రిటర్న్ ఇస్తారా పోలీస్ డిపార్ట్మెంట్? అదొకటి. సెకండ్ విషయం ఏంటంటే, నా మీద కేసు వేశారు. ఇది కేసు కాపీ 3 pages ఉన్నాయి. దీంట్లో కేసు కాపీలో 3 pages ఉన్నాయండి. ఫస్ట్ పేజ్లో ఏంటంటే, ఇక్కడ పిటి కేసు ఛార్జ్ షీట్ అంటే ఇనిషియల్ ఫైండింగ్స్లో విజయ్ ఏమంటారంటే, నేను ఆర్గ్యుమెంట్ చేశాను, అతనితో ఆర్గ్యుమెంట్ చేశాను అదే అని చెప్పేసి రాశారు. సరే ఓకే, దీని గురించి మనం ఏం మాట్లాడలేము. విజయ్తోనే ఆర్గ్యుమెంట్ అయింది.
అయితే ఇది యాక్చువల్ ఫైనల్ ఛార్జ్ షీట్, హ్యాండ్ రిటర్న్ ఛార్జ్ షీట్. దీంట్లో ఏం రాశారంటే కే రాములు పోలీస్ కానిస్టేబుల్. ఓకే. ఆయన ఏమంటాడంటే నేను డ్యూటీ చేస్తుంటే అక్కడ బండి ఈయన పార్కింగ్ చేశాడు, ఆయన పార్కింగ్ చేస్తే పార్కింగ్ బండి తీయమంటే తీయలేదని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశాడని, హెన్స్ ఐపీసీ 186 అన్నాడు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్లోనే లేడు. ఓకే. ఆ ఛార్జ్ షీట్ అలా రాయొచ్చా అంటే మీ మీద తప్పుడు నింద పెడుతున్నాడు. తప్పుడు నింద అది క్లియర్గా తెలుస్తుంది. ఛార్జ్ షీట్ అట్లా రాయొచ్చా అంటే ఒక దగ్గర ఏమంటారు ఎస్ఐతో ఆర్గ్యుమెంట్ అయింది అంటారు, నెక్స్ట్ పేజ్ తిప్పితే కానిస్టేబుల్తో ఆర్గ్యుమెంట్ అయింది అంటారు. అక్కడ మళ్ళీ కానిస్టేబుల్తో ఆర్గ్యుమెంట్ అయిందని. ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ హరాస్మెంట్ చేయడం కరెక్టా? ఎక్కువ మాట్లాడకు ఏంటది ఏకవచనం పెట్టి మీరు అనొచ్చుగా. నేను మీరు అన్న తర్వాత ఆయన మీరు అనొచ్చుగా. ఉండొచ్చు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, అది మాకు పెద్ద గొప్ప కాదు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను బిల్డర్ని, పెద్ద బిల్డర్ని నేను కూడా. తప్పు కదా అది. నాకు హార్ట్ పేషెంట్, దాంతో ఏమైందంటే నాకు గస వచ్చింది. గస అంటే తెలుసు కదా, టెన్షన్ పడి ఆయాసం వచ్చేసింది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవలసి వచ్చింది. ఏం చెప్దాం అనుకుంటారు ఫైనల్గా? అందుకే యాక్షన్ తీసుకోవాలి మీద, నేను యాక్షన్ తీసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్ మీద ఒక హార్ట్ పేషెంట్ బిహేవ్ చేసే లెక్కలు ఎవరైనా చాలా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డీసీపీ కానీ కమిషనర్ కానీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇదే విషయంలో ఆ రోజు పోలీస్ స్టేషన్కు ఆ మహిళ కూడా వెళ్ళింది. ఆ మహిళతో ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మహిళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తాగున్నాడో మరి ఏంటో మరి మాకైతే తెలియదు, కానీ అప్పుడు బయట ముందుకొచ్చి కారు స్కూటర్ మీద వెళ్తున్నాడు, ఆ వెహికల్ ఆపాడు. ఆపి అప్పుడు జక్కిన ఏదో తీశాడు. అప్పుడు వచ్చింది పోలీస్ అని. అదే ఇంతకి మా అబ్బాయి ఏం చేశాడంటే ట్రాఫిక్ అడ్డం వస్తున్నాం ఎందుకు, మేము వెళ్ళిపోవాలి కదా, దాంట్లో ఎందుకు అడ్డం పెట్టావు, మా కారుకి అడ్డం పెట్టాడు. వెహికల్ తీసుకొచ్చి అడ్డం పెట్టిన వరకు ఏ వెళ్తావా అని చెప్పేసి నేను మా వర్క్ డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పి కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని మొదలెట్టాను. అదేంటి బాబు అసలు ఏంటి, ఏం మాట్లాడాడు, ఏమైంది, ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పి మాకు సముదాయించడానికి మాట్లాడుతున్నా కూడా వినలా. ఇంకా నాకు భయం వేసింది, ఏంట్రా బాబు ఎప్పుడూ లేదు ఇట్లా, అసలు ఏమన్నాడు, ఏం అనలేదు కదా, ఎందుకు ఇట్లా జరిగింది, అతను ఎందుకు ఇట్లా చేశాడు అర్థం కాక భయం వేసింది. సరే అని కూర్చున్నాను, గంట కూర్చున్నాను. తర్వాత ఇంతలోకి ఇంకా వీళ్ళు మాట్లాడుకున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడాడు అతను. అది దానికి అలా చేయాల్సిన అవసరం ఏముంది అసలు నిజానికి పడితే. యాక్చువల్ గా పాపం ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్, అసలు ఏం మాట్లాడు ఎక్కువ, చాలా నిదానస్తుడు. నేనే ఆశ్చర్యపోయా ఏంటి ఇలా జరిగింది అని. అసలు ఏం మాట్లాడినా ఎవ్వరు ఏం చేయాలి, అయినా కూడా అలా చేయడం చాలా దారుణం బాబు నిజంగా. దాదాపు గంట సేపు ఉన్నారా పోలీస్ స్టేషన్లోనే? గంట సేపు ఉన్నాము, అక్కడే ఉన్నాము, గంట సేపు ఆయన ఉన్నాము. సరే వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుని వచ్చారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నవంబర్ 26కి అయిందన్నట్టు. మరి ఎన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, ఎందుకు ఆగింది అసలు? అంటే మాకు ఇదంతా ఇన్సిడెంట్ జరిగినాక ఈయనకి హెల్త్ ఇష్యూస్ అయినాయి, మా బాబాయ్కి హెల్త్ ఇష్యూస్ అయినాయి. అది కాకుండా ట్రామా, ఫిజికల్ అండ్ మెంటల్ బోత్. అది దాదాపు ఆయన కోలుకోవడానికి 1-2 months టైం పట్టిందండి. మళ్ళీ మేము నేను కూడా లాయర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఒక కోర్ట్ కాపీ ఒకటి తీపియడానికి టైం పట్టింది. దాని తర్వాత కూడా అసలు ఈ కోర్ట్ కాపీ వచ్చాక కూడా మేము రావాలి అంటే మా బాబాయ్ వాళ్ళు కూడా భయపడుతున్నారు, మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇంకేమైనా కేసులు వేస్తారేమో, అసలు మనం ఏం చేయకపోతేనే కేసు వేస్తారు, మళ్ళీ ఇంకేమైనా కేసు వేస్తారేమో అని చెప్పి భయపడ్డారు. నేను ధైర్యం ఇచ్చి, మా మీడియా వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చి, అంత ధైర్యం ఇచ్చినాక ఇప్పుడు బయటకు వచ్చి అసలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు అన్నమాట. సో ఇది అంబర్పేట్ పోలీసు ఎస్ఐ విజయ్ గారి పరిస్థితి. అంటే సినిమా టైప్లో వాళ్ళు వెళ్తున్న కార్ని ఓవర్టేక్ చేసి వాళ్ళ ఎస్ఐ వాళ్ళ కారు ముందు బైక్ ఆపి, మళ్ళీ సరే అది ఎస్ఐ అని మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు, పోలీస్ అని తెలియదు, అయినా కూడా మేము అన్నదే లేదు ఏం లేదు, జస్ట్ బైక్ పక్కన పెట్టు అన్నందుకు మా మీద ఇంత హరాస్మెంట్ చేసిండు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మెంటల్గా హరాస్మెంట్ చేసిండని చెప్పేసి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ పోలీస్ వ్యవస్థకు ఇట్లాంటి అత్యుత్సాహపరులు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి వారి మీద డీజీపీ కానీ కమిషనర్ కానీ డీసీపీ కానీ ఇట్లాంటి వారి మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. దాదాపు 60 ఏళ్ళకు పైబడి వాళ్ళు ఏజ్లో ఉన్నారు. ఏజ్లో ఉన్న వాళ్ళని గంట సేపు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి వాళ్ళు అన్నది లేదు, అసలు ఎస్ఐ అని ఫస్ట్ అతను జెర్కిన్ వేసుకున్నాడు, మాకు ఎస్ఐ అని తెలియదు, ఆ తర్వాత సరేలే పోనీలే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము బండి పక్కన పెట్టమన్నాం, మిమ్మల్ని ఏమన్నది లేదని చెప్పేసి మేము గౌరవంగా మాట్లాడుతుంటే నువ్వు అని ఆ ఏకవచనంతో మా మీద అనవసరంగా కనీసమైన మర్యాద కూడా లేకుండా మాతోని బిహేవ్ చేసినని చెప్పేసి వీళ్ళైతే తెలుపుతున్నారు.
కమిషనర్ గారు, డీసీపీ గారు ఇట్లాంటి అత్యుత్సాహ పరులు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి అత్యుత్సాహ పరులతోనే మీ పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు అనేది అయితే వస్తుంది. మీరు కూడా గమనిస్తున్నారని మేము కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీడియా తరఫున.